Good afternoon, everyone. Today I am going to discuss the topic artificial intelligence. As we know that AICT has recently included some of the currently and trending technologies into our BTech curriculum. So I want to discuss some introduction about artificial intelligence. Artificial intelligence is one of the trending technologies now, and we can make intelligent machines with artificial intelligence. So, and next, artificial intelligence consists of different subfields from specific to general specific. General specific. Artificial intelligence consists of some subfields. General to specific. Such as, for example, playing chess, and next one, proving painting, and self, etc. ఇప్పుడు ఏంటంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రస్తుతం ఉన్న టెక్నాలజీస్లో ఒక టెక్నాలజీ అనమాట. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పెద్ద అది సైన్స్లో ఒక బ్రాంచ్ అనమాట, కంప్యూటర్ సైన్స్లో. అయితే దీంట్లో ఏంటంటే మనం మనలో ఆలోచించే మెషిన్స్ని రీప్రొడ్యూస్ చేస్తాం, సిమ్యులేట్ చేస్తాం అనమాట. అయితే దీంట్లో ఉన్న సబ్ ఫీల్డ్స్ అనేవి ఆర్డినరీ రేంజ్ నుంచి ఎక్స్ట్రా ఆర్డినరీ స్పెసిఫిక్ కాంప్లికేటెడ్ డివైజెస్ని మనం తయారు చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఇప్పుడు మనం చూస్తూ ఆటో పైలట్ ఉన్న కార్స్ కనిపిస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ ప్లేయింగ్ చెస్, చెస్ ప్లే చేసే గేమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తే 1997లో తయారు చేసిన బ్లూ డాట్ మెషిన్ గ్యారీ కాస్పరో అనే వరల్డ్ చెస్ ఛాంపియన్ ఓడించింది 1997లో. అండ్ నెక్స్ట్ వన్, థీరమ్స్ని ప్రూవ్ చేయడానికి, పెయింట్ చేయడానికి కూడా డిఫరెంట్ ఈ మెషిన్స్ ఉన్నాయన్నమాట. అలాంటి మెషిన్స్ని మనం తయారు చేస్తాం. వన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? అదే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 2 వర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్సిస్ట్ ఆఫ్ 2 వర్డ్స్. ఒకటి ఆర్టిఫిషియల్, రెండవది ఇంటెలిజెన్స్. అయితే ఇక్కడ చూస్తే ఆర్టిఫిషియల్ అంటే మ్యాన్ మేడ్, అంటే మనం తయారు చేసింది. థింకింగ్ పవర్. ఇక్కడ మనం చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం తయారు చేసిన థింకింగ్ పవర్, అంటే ఒక మెషిన్లో మనం థింకింగ్ పవర్ని మనం ఎంబెడ్ చేస్తాం అనమాట. టోటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మ్యాన్ మేడ్ పవర్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ డెఫినేషన్ చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇది కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనమాట. దాంట్లో ఏంటంటే మనం ఎలాంటి మెషిన్స్ తయారు చేస్తామంటే అవి మనలో ఆలోచించాలి,
మనలాగా బిహేవ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనలా డెసిషన్స్ తీసుకోవాలి. దీని ఇంగ్లీష్ డెఫినేషన్ చూపిస్తాం మీకు. ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ in which we can make intelligent machines which think like human, behave like human, and are able to take decisions. అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్లో ఇది ఒక బ్రాంచ్ అనమాట. దాంట్లో మెషిన్స్ తయారు చేస్తామంటే మనలాగా ఆలోచించేలాగా, మనలాగా బిహేవ్ చేసేలాగా, మనలాగా డెసిషన్స్ తీసుకునేలాగా చేస్తాం అనమాట. అయితే ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారు? బై యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తాము? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే we create intelligent devices or software to solve the problems very easily and accurately, like marketing, health issues, and traffic issues. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇంటెలిజెంట్ డివైజెస్ని కానీ లేదంటే సాఫ్ట్వేర్ని కానీ అనమాట. ఎందుకు తయారు చేస్తామంటే ఇలాంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ అంటే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ఇష్యూస్ కానీ ట్రాఫిక్ ఇష్యూస్ కానీ మార్కెటింగ్లో కానీ మనకి మెషిన్స్ అవసరం చాలా ఎక్కువ ఉంటుంది. ఓన్లీ మ్యాన్ పవర్ మీద డిపెండ్ అయితే ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఆ ఎర్రర్స్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ కాస్త కంట్రోల్ చేసుకోవడానికి మనం యూస్ చేస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే we can create personal virtual assistant like Cortana, Google Assistant, etc. అయితే ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని మనం కార్టానా కానీ గూగుల్ కానీ తయారు చేసుకుంటాం. అందుకు మనకు అవసరం మనకి ఏదైనా ఫోన్ కాల్ చేసుకోవాలన్నా దేనికైనా డైరెక్ట్గా యాప్స్లోకి వెళ్ళకుండా మనం ఇప్పుడు గూగుల్ సెంటర్ బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అయిపోతుంది. అంటే మొత్తం దానికి ఏదైనా పని చెప్తే వెంటనే ఇమీడియట్గా చేసేస్తుంది కదా, ఈజీగా అయిపోతుంది అనమాట. అయితే కార్టానా అనేది ఏంటంటే ఇది విండోస్ 10లో ఉండే ఒక అసిస్టెంట్ అనమాట. మనకి ఫోన్లో గూగుల్ ఎలాగో ఆండ్రాయిడ్లో గూగుల్ ఎలాగో విండోస్లో అప్డేటెడ్ వర్షన్లో కార్టానా వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ పాయింట్ ఏంటంటే వీ క్యాన్ క్రియేట్ సచ్ రోబోట్ టు వర్క్ ఇన్ అన్
environment where human survival can be at risk. ఇప్పుడు మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకున్న రోబోట్స్ని కూడా తయారు చేయొచ్చు అనమాట. ఈ రోబోట్స్ని తయారు చేయడం వల్ల యూజ్ ఏంటంటే మనం సర్వైవ్ అవ్వలేని చోట కూడా రోబోట్స్ చేయించవచ్చు. ఐ మీన్ ఇప్పుడు మనం మూన్ మీదకి వెళ్ళి శాంపుల్స్ తీసుకురావాలన్నా, లేదు ఇంకా అండర్ గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళి ఏమైనా డిఫరెంట్ ఏమైనా వాల్యుబుల్ ఐటమ్స్ని కనుగొనాలన్నా, లేదంటే న్యూ స్పీసీస్ యానిమల్స్ని కనుగొనాలన్నా మనం రోబోట్స్ హెల్ప్ తీసుకోవచ్చు. ఇవి ఎక్కడైనా సర్వైవ్ అవుతాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఏఐ ప్రొవైడ్స్ ఎ పాత్ ఫర్ న్యూ devices and new softwares. అంటే ఇప్పుడు మనం ఏఐ యూస్ చేసుకుని డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు అండ్ న్యూ డివైజెస్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మీరు చూసారు కదా, పైన వర్చువల్ అసిస్టెంట్ని కూడా తయారు చేసుకో, అలాగే అండ్ రోబోట్స్ని తయారు చేసుకోవడం, వర్చువల్ అసిస్టెంట్ని తయారు చేయడం. అండ్ నెక్స్ట్ వన్ ఏఐ కన్నా అప్గ్రేడెడ్ సాఫ్ట్వేర్ని తయారు చేసి ఇంకా మన పని ఈజీగా చేసుకోవడం లాంటివి చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే గోల్స్ ఆఫ్ ఏఐ ఏంటంటే, ఫస్ట్ గోల్ రెప్లికేటింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఇందుకీ మన మనసులో ఉన్న ఐడియా, మన మైండ్లో ఉన్న ఐడియాని ఒక డివైస్ షేప్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ, లేదంటే ఒక డిఫరెంట్ సాఫ్ట్వేర్ రూపంలో రిప్రజెంటేషన్ ఇచ్చి ఇవ్వడం కానీ మనం చేయొచ్చు. సాల్వింగ్ నాలెడ్జ్ ఇంటెన్సివ్ టాస్క్. నాలెడ్జ్ ఇంటెన్సివ్ టాస్క్ని సాల్వ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఏదైనా టఫ్ డెసిషన్ తీసుకోవాల్సింది వచ్చినప్పుడు మెషిన్స్ హెల్ప్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ an intelligent connection a perception and an action. అంటే ఇప్పుడు మనం నేర్చుకునే పనికి మనం చేసే పనికి సంబంధం ఉండాలి కదా. అంటే మెషిన్ని తయారు చేసేటప్పుడు మనం దానికి ప్రోగ్రామింగ్ ఇస్తాం. దాని మైండ్లో ఫీడ్ చేస్తాం అనమాట ఈ వర్క్ ను. మరి అప్పుడు బాడీ కూడా దానికి కోఆపరేట్ చేయాలి కదా. మరి అలా కోఆపరేట్ చేయడానికి మనం యాక్షన్ ఇస్తాం. అలా కోఆపరేట్ చేయడానికి దానికి మనం ఇచ్చినప్పుడు దానికి హార్డ్వేర్ కూడా ఇవ్వాలి. సో ఆ రెండింటి మధ్య ఒక సమన్వయం కుదర్చాలన్నమాట. అదే ఆ కనెక్షన్. అండ్ నెక్స్ట్ పేజ్ building a machine that involves human intelligence and some proving a theorem involves human intelligence and some of them are proving a theorem ని ప్రూవ్ చేయడం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ప్లేయింగ్ చెస్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్లాన్ సమ్ సర్జికల్ ఆపరేషన్.
ఈ మధ్య హ్యూమన్స్ని కాకుండా రోబోట్స్ని యూజ్ చేస్తున్నారు ఆపరేషన్ చేయడం కోసం హాస్పిటల్స్లో. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ని బేస్ చేసుకుని హ్యూమన్స్ అయితే డేంజర్లో పడే ఛాన్స్ ఉంటుంది. మెషిన్స్ని యూజ్ చేస్తే లో రిస్క్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంకొకటి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనమాట. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ని యూజ్ చేస్తున్నాం ఈ మధ్య. అయితే దీంట్లో ఏంటంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ దట్ కెన్ ఎగ్జిబిట్ ఇంటెలిజెంట్ behavior, learning new things by itself, demonstrate, and explain, and then advise it to user. అయితే ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఏంటంటే మామూలుగా ఎలా మనం ప్రోగ్రామ్ చేస్తామంటే దానంతటి అదే నేర్చుకుని యూజర్కి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఆ సిచ్యువేషన్ని. ఐ మీన్ ఇప్పుడు ఏదైనా హర్డేల్ వచ్చిన వెంటనే దానంతటి అది పోయి యూజర్కి చెప్పేటట్టు. అడ్వాంటేజెస్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ అయితే ఇప్పుడు మనం ఇంకో యాక్యురేట్ డెఫినేషన్ చూద్దాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. AI is the study of how to make computers do things at the moment people are better. అయితే ఏఐ అనేది అదొక స్టడీ అనమాట. దాంట్లో ఏంటంటే ఎలా కంప్యూటర్స్ని కొత్త పనులు చేసేటట్టు ఎలా నేర్పిస్తాం అనేది మనం నేర్పించే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఈ కంప్యూటర్స్కి కొత్త వర్క్ నేర్పించి వాడి చేత మనం ఎలా వర్క్ చేస్తాం అనేది మనం ఏఐ గురించి చెప్తాం అనమాట. AI is the study of how to make computers do things at the moment people are better. ఇంకా పీపుల్కి మంచి ఫెసిలిటీ ఎలా కల్పిస్తాం ఇంటెలిజెన్స్ ద్వారా. కంప్యూటర్స్ చేత కొత్త వర్క్ ఎలా మనం జనానికి ఇంకా మంచి ఫెసిలిటీ ఎలా ప్రొవైడ్ చేస్తామని. అండ్ నెక్స్ట్ వన్ అడ్వాంటేజెస్ ఆఫ్ AI. High accuracy with fewer errors. అయితే ఇక్కడ హై యాక్యురసీ విత్ ఫ్యూయర్ ఎర్రర్స్ అంటే ఇక్కడ యాక్యురసీ ఎక్కువ ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడం వల్ల. మెషిన్స్ ఎటువంటి ఫాల్ట్స్ రావు, మెషిన్స్ వల్ల ఎటువంటి ఫాల్ట్స్ రాకుండా రిజల్ట్ ప్రాబిలిటీ ఎక్కువ యాక్యురేట్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ హై స్పీడ్, ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది రిజల్ట్ అనమాట. ఎందుకంటే దాని మైండ్లో ఆల్రెడీ దానికి ప్రీ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల కానీ లేదంటే మనం ఫీడ్ చేసిన కోడ్ వల్ల కానీ అది హై స్పీడ్తో రిజల్ట్ని ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ హైలీ రిలయబుల్. ఎందుకంటే హైలీ రిలయబుల్ అంటే ఇప్పుడు మనం ఎన్నిసార్లు ఆ మెషిన్ వర్క్ చేసినా అది అసలు తప్పు ఇవ్వకుండా మనకి మంచి రిజల్ట్ ఇస్తుంది, కరెక్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా క్వశ్చన్ని 100 సార్లు అడిగితే విసుక్కు ఏదో ఒక సమాధానం ఇస్తాం, కానీ మెషిన్స్ అలా కాదు, ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ యూస్ఫుల్ ఫర్ రిస్కీ ఏరియాస్. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు రోబోట్స్ని కానీ లేదంటే డివైజెస్ని కానీ మనం రిస్కీ ఏరియాస్లో పెట్టలేం. పెడతాము, హ్యూమన్ సర్వైవల్ లేని ఏరియాస్లో మనం యూస్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మనం ఏదైనా స్పీసీస్ ఉన్నా కానీ, యానిమల్ స్పీసీస్ ఉన్నా కానీ, డిఫరెంట్ వాల్యుబుల్ థింగ్స్ ఉన్నా కానీ మనం క్యాచ్ చేయొచ్చు.
అండ్ నెక్స్ట్ డిజిటల్ అసిస్టెంట్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ డిజిటల్ అసిస్టెంట్ ఉంది. ఇప్పుడు డిజిటల్ అసిస్టెంట్ అంటే ఇప్పుడు మనం కామర్స్ వెబ్సైట్లో చూస్తున్నాం. దాంట్లో మనకి వాట్ యూ వాంట్ అని చెప్పి పైన ఒక బాక్స్ వస్తుంది అనమాట. అయితే దాంట్లో మనం ఏదైనా టైప్ చేస్తే దానికి రెలవెంట్గా సర్చెస్ వచ్చేస్తాయి. అలాగే మనం వన్స్ సర్చ్ చేశాక తిరిగి ఇంకోసారి ఎంటర్ అయితే మనం సెర్చ్ చేసిన ఐటమ్స్కి రెలవెంట్ సర్చెస్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ యూస్ఫుల్ యాజ్ ఏ పబ్లిక్ యూటిలిటీ. అంటే ఇప్పుడు మనం ఏదైనా అథెంటికేట్ చేయాలనుకున్నా, ఐ మీన్ మనల్ని మనం అథెంటికేట్ చేసుకోవాలంటే యూజర్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ ఈ మధ్య ఇదివరకు ఉండేది, కానీ ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పెట్టారు. అండ్ నెక్స్ట్ వన్ సెక్యూరిటీ విషయంలో, ఐ మీన్ ప్రమాదకరమైన తీవ్రవాదులు వాళ్ళని గుర్తుపడడానికి మనకి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ పెట్టారు. అండ్ నెక్స్ట్ వన్ డిసడ్వాంటేజెస్. ఫస్ట్ వన్ ఏంటంటే హై కాస్ట్. ఈ మనకి ఆర్టిఫిషియల్ వల్ల ఫెసిలిటీస్ బాగానే ఉన్నా దాని సాఫ్ట్వేర్ని హార్డ్వేర్ని ఇంటిగ్రేట్ చేయడానికి హార్డ్వేర్కి అయ్యే ఖర్చుల్ని భరించడం చాలా కష్టం. అండ్ నెక్స్ట్ వన్ కాంట్ థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. కాంట్ థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే దాని అంతటా మనం ఫీడ్ చేసిన ఇన్ఫర్మేషన్ లేదంటే మాత్రమే డిపెండ్ అయ్యి అవుట్పుట్ ఇస్తుంది తప్పితే దాని అంతటా అది ఆలోచించలేదు. అండ్ నెక్స్ట్ వన్ నో ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. నో ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. మనకి ఇప్పుడు మనకి ఎమోషన్స్ ఉన్నట్టు మెషిన్స్కి ఎమోషన్స్ ఉండవు. దానివల్ల ఏమవుతుందంటే ఎవరైనా దాన్ని డిస్ట్రక్టివ్ పర్పసెస్కి యూజ్ చేసినా అది చెప్పింది చేయడం తప్పితే దానికి విచక్షణ తెలీదు. అండ్ నెక్స్ట్ వన్ ఇంక్రీజింగ్ డిపెండెన్సీ ఆన్ మెషిన్స్. ఇప్పుడు మనం కొత్త టెక్నాలజీ అని చెప్పుకుంటున్నాం, బాగానే ఉంది, కానీ దీని మెషిన్స్ మీద ఓవర్గా డిపెండ్ అవ్వడం వల్ల మనుషులుగా అయిపోతారు. దానివల్ల ఫిజికల్ వర్క్ తగ్గుతుంది. నో ఒరిజినల్ క్రియేటివిటీ. ఇందాకే చెప్పాం మనం కాంట్ థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అని. అంటే మనం ఆలోచించి చెప్పినట్టు లేదు. అలాగే ఇక్కడ కూడా నో ఒరిజినల్ క్రియేటివిటీ. మనిషికి దేనైనా క్రియేట్ చేసి తయారు చేసే హ్యాబిట్ ఉంది, కెపాసిటీ ఉంది. ఐ మీన్ తనకి డిఫరెంట్ వొకాబులరీ ఉంది, కానీ రోబోట్స్ అలా కాదు. రోబోట్స్ కానీ డివైజెస్ కానీ అలా కాదు. వాటికి అసలు క్రియేటివిటీయే లేదు. అవి మనిషి ఏం ఫీడ్ చేస్తే వాటి మీద వర్క్ చేయడం తప్పితే దానికి అసలు ఏమీ తెలీదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. అండ్ ఇది నేను చేయడం నా ఆల్మోస్ట్ తప్పులు జరిగాయి. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. అండ్ ప్లీజ్ డూ like, share, comment and subscribe and click the bell icon to get the latest notifications. Thank you so much. Different topics తెలుసుకోవాలంటే please comment them. Thank you.